కాబట్టి భక్తులను మర్యాద పూర్వకము చెప్పే మాటలు నేర్చుకోవాలని మిత్రులను ఇక్కడున్న దర్గా దగ్గర పూజారులను మరియు అన్ని దుకాణదారులను అందరినీ మంచిది. మనము ఒక మనిషికి విలువ ఇచ్చినామంటూ ఆ విలువను మనం విలువ ఇచ్చే దానికి మనం 10 రూపాయలు అడిగితే ఆయన 10,000 గిట్ట ఇచ్చిపోయే జీవన ఉపాధి నడుస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులను గౌరవించడం మన బాధ్యత. కాబట్టి ఈ డెవలప్మెంట్ విషయంలో గిట్ట చాలా వక్బోర్డు 2 కోట్లు 1.5 కోట్ల సలహాలు ఇస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. పని చేస్తున్నాను చూసుకోలేదా వ్యాపారస్తులకు నష్టం జరగకుండా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లేస్ అలాట్మెంట్ కోసం ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నారు. ఆ టైంలో తమరికిట వస్తే కొంచెం బాగుంటుంది సార్. విత్ ఇన్ ద వీక్ లోపలనే ఒక రివ్యూ వర్క్ బోర్డ్ చైర్మన్ CEO ఒక కోఆర్డినేషన్ తోటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వస్తుంది. సార్ ఇంకోటి సార్ సార్ నైట్ లా సెక్యూరిటీ గార్డ్ ప్రాబ్లం ఏంటంటే సార్ లోపల సీసీ కెమెరా జరుగుతాయి సార్ ఇక్కడ ఏంటంటే సార్ నైట్ తాగి గుళ్ళ వెళ్ళిపోతాం సార్ మంది నైట్ తాగి గుళ్ళ పోతారు గుళ్ళ ఎవరు చూసట్లేదు గుళ్ళ తాగిపోతారు జారు సార్ సెక్యూరిటీ లేదు సార్ ముప్పై అంటే లాపరవై సార్ ముప్పై అంటే లాపరవై అడగండి మీరు ఫోటో చూపిస్తాను వీడియో మా ఊళ్ళో ఉంది కాబట్టి ఆసియాలో కూడా ఫస్ట్ సార్ ఇది ఆసియా ఖండంలో కూడా ఒకటి ఏంటంటే ఎంత చెప్పారు వర్షం పడ్డట్టే ఉంటుంది సార్. ఒకటేసారి మీరు 100 సమస్యలు ఎక్స్పెక్ట్ చేయరు. వాకింగ్ బోర్డు తరఫు నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీరు రాసుకోండి రాయండి. ఈ గవర్నమెంట్ పని చేస్తే ఖాళీ డబ్బులు తీసుకుపోయి అడగొచ్చు ఏం పర్వాలేదు మీరు కావాలంటే రాబోయే ఎలక్షన్స్ అనుకోండి, తర్వాత జేపీ దర్గా ఉర్సుకు సంబంధించి అందరితో నా పీస్ కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ గారు మాట్లాడారు. అందరిని పిలిపించి అదే విషయంలో మాట్లాడడం జరిగింది. పోలీస్ తరఫు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పాము. సో పబ్లిక్ సహకారం కావాలని కూడా వాళ్ళని అదే కోరుతున్నాము. సో దీన్ని కూడా మీరు మిత్రులు, మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. సో మీ సహకారంతో మేము పబ్లిక్ సహకారంతో తప్పకుండా అంతా పీస్ఫుల్ ఎఫెక్ట్ చేస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వక్ఫ్ బోర్డు చాలా సమస్యలు చెప్తున్నారు సార్. అది ఒకసారి ఇప్పుడే కదా వాళ్ళు మాట్లాడింది. ఆ సమస్యలు ఏంటో వాళ్ళకి అదే చెప్తున్నా. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో చెప్తే వాళ్ళకి కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళు మీటింగ్ పెట్టించినప్పుడు అవసరం ఉంటే మా అవసరం ఉందంటే మా వాళ్ళు కూడా ప్రజెంట్ ఉంటారు. అది మాట్లాడి దానికి ఆ ప్రాబ్లమ్స్ 1 by 1 ఎంత టైం పడుతుంది అనేది కూడా డిసైడ్ చేసుకుని చెప్పొచ్చు. వాళ్ళ ముందు మాట్లాడితే బాగుంటుంది కదా, వాళ్ళు లేనప్పుడు మాట్లాడిన దానికంటే. సో అందుకే వాళ్ళని కూడా చిన్న మీటింగ్ పిలిపించుకొని ఆ సమస్యలు ఏంటో మాట్లాడి ఆ పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది, ఏం చేస్తారని వాళ్ళే చెప్తారు. దానికి సార్ పోలీసు అవుట్ పోస్ట్ గురించి అవుట్ పోస్ట్ గురించి అదే వీళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు. ఆ ప్లేస్ ఏదో డిసైడ్ చేసామన్నారు. సో అవన్నీ క్లియర్ అయిపోతే మేము కూడా ఆఫీసర్తో ప్రపోజల్స్ ముందుకు పెట్టి చేస్తాం. అంతవరకు ఏ ఎమర్జెన్సీ ఉన్నా మా లోకల్ పోలీస్ ద్వారా మేము అది ఆ కార్యక్రమాలు చేస్తాం. ఇంకొకటి సార్, ఈ లోకల్లో ఈ టిప్పర్లు ఓవర్లోడ్ ప్లస్ హెవీ స్పీడ్తో వస్తున్నాయి దాని గురించి. ఎస్, అది ఇప్పుడు చెప్పారు కదా టిప్పర్లు. అందుకే ఆ టిప్పర్లు వచ్చే విషయం మాకు ఇప్పుడే చెప్పారు కాబట్టి ఇన్స్పెక్టర్ గారు ఆ టిప్పర్స్ వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టించి అటువంటి కాకుండా చేస్తామని చెప్తారు. తప్పకుండా వాళ్ళకి ఒకసారి బాన్ చేస్తాము, లేదంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు. సార్ కెమెరాలు 50 ఉన్నాయి కానీ పనిచేసి 2 అంటారు సార్. అది చెక్ చేయాలి, అది చెక్ చేయాలా. అందుకే ఒకసారి అది కూడా అది చెక్ చేయడం పెద్ద పని కాదు. ఆల్ ఆఫ్ సడన్గా సర్ప్రైజ్ చేస్తారు. ఎన్ని పని చేస్తాయి, మరి పని చేయకపోతే వాళ్ళకి చెప్తాం. అది
మంచిగా చెక్ చేయించి కరెక్ట్గా ఉంచాలని. కెమెరాలు ఉన్నదే ఎప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉండాలని, ఆఫ్ చేసుకుంటే దానికి యూజే ఉండదు కదా. సో మేము అది చెక్ చేస్తాం. దానికి ఏం టైం ఎక్కువ పట్టదు. ఇప్పుడే ఈరోజు రేపట్లో దాన్ని కన్ఫర్మ్ చేసేస్తాం. థ్యాంక్స్.